ఏమైంది జ్యోతి? రెడీయా? లంచ్ బాక్సులు స్కూల్కు టైం అయింది. కానీ కానీ పిల్లలు రెడీయా మీరు? అవును మమ్మీ, మా మమ్మీ ప్రిన్సిపల్ మేడం లేట్ అయితే 6 గంటల సేపు ఎండాలని నిల్చోబెడుతుంది. అవును, పనిష్మెంట్ ఇస్తుంది. కానీ కానీ సరే బావ, తొందరగా తీసుకో. రండి రండి. అయ్యో మా నా లంచ్ బాక్స్ అది. అయ్యో బావ, మర్చిపోయినా. జల్దీ తీసుకురా, లేట్ అవుతుంది. డాడీ వాళ్ళ ప్రిన్సిపల్ మేడం ఫీజు తీసుకుంటామన్నది. అవును కాదు, ఇలా ఫీజు ఇవ్వాలి కదా. జ్యోతి ఆ బిల్లుల 10,000 తీసుకురాపోయే. అవి టీవీ కోసం దాచి పెట్టుకున్న పైసలు కదా బావా. ఏ టీవీది ఏముంది, ఈ నెల కాకపోతే మళ్ళీ నెల కొనుక్కోవచ్చు. పిల్లల కన్నా ఎక్కువ ఏముంది మనకు. తీసుకురాపో. ఇగో బావా. సరేనా? బాయ్ మిల్కీ. బాయ్ బాయ్ బాయ్. ఏం చెప్తున్నా? అయ్యో తొందరగా వచ్చినాయి బావా. జ్వరం వచ్చింది బాగా. ఏది అటు కూర్చో. మధ్యాహ్నం ఏమన్నా తిన్నావా బావా? ఇంతంత తిన్నానే, తిని టాబ్లెట్ వేసుకున్నా. ఇక విషం అయితే లేదా, అందుకే ఇంటికి వచ్చిన. మరి హాస్పిటల్ పోదంట. ఎందుకు తీయ, రేపు పోదాంతి తగ్గకపోతే. మళ్ళీ రాత్రి వరకు ఎక్కువ అయితే ఎట్లా? దాపోదందా? ఏం కాదు, సతాయించగరా నువ్వు. జస్ట్ పండుకుంటా. ఏం కాదు, దాపోదందా. అబ్బా, నువ్వు చెప్తున్నట్టు లేవు కదనే. మళ్ళీ ఎక్కువ అయితే ఎట్లా? నమస్తే డాక్టర్. నా పేరు శ్రీనివాస్ సారు. ఎవరు మీది? మాది ఊరే. ఎన్ని రోజులైనా జ్వరం రావట్టి? నిన్న వచ్చింది. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి బాగా ఎక్కువైంది. ఒక టాబ్లెట్ వేసుకున్నా, అయినా ఏం తగ్గలేదు. వామిటింగ్స్ అయినాయి, మోషన్స్ అయినాయి. జల్దీ తక్కువ అయితే చూసారు. దమ్ వేసుకో. నాలుగు కింద పెట్టుకో. చదువు. జ్వరం బాగుందేమే? 104 మంది. అమ్మాయిని ఏమైనా వామిటింగ్ చేసుకుంటుండా? నిన్న నుంచి ఎలా అవుతున్నాయి సార్. ఓకే, ఆక్సిజన్ కూడా పల్స్ రేట్ కూడా తక్కువ ఉంది బాగా. ఈ టెస్ట్ చెప్తే రాత్రి తీసుకొచ్చుకో. టెస్ట్ కావాలన్నా సార్? కంపల్సరీ టెస్ట్ చేయించుకొచ్చుకో. రిపోర్ట్స్ వచ్చినాయా అమ్మా? శ్రీనివాసు సార్, ప్లేట్లెట్స్ బాగా పడిపోయినాయి, రక్త కణాలు పడిపోయినాయి. మరి ఎట్లా చేద్దాం సార్? అడ్మిట్ అవుతుందా? గ్లూకోజ్ ఇట్లా పెడదాము. కంపల్సరీ కావాలా సార్? రక్త కణాలు బాగా పడిపోయినాయి. సారు, మా ఆయనకి ఏమైంది? మీ ఆయన బాగా సీరియస్ ఉందమ్మా. ఒక 3 రోజుల దాకా గ్యారంటీ ఇవ్వలేను. ఇక్కడ ఉంచితేనేమో ఉంచు, లేకుంటే లేదమ్మా, వేస్ట్. బాగా సీరియస్ మాత్రం ఉంది. ఎట్లా అంటే ఎట్లా సార్? లేదమ్మా, పట్నం తీసుకెళ్ళాలి. తీసుకెళ్తేనేమో ఇప్పుడే తీసుకెళ్ళి, లేదంటే నీ ఇష్టం. అయ్యో సార్, గట్లా అంటే ఎట్లా? మాకు తెలిసినప్పటి నుంచి మీ దగ్గరికి వస్తున్నాం కదా. మీరు ఎట్లన్నా వేసి కాపాడు డాక్టరు. మీకు దండం పెడతా. ఇంకా అమ్మా, నేను చేసే ప్రయత్నం చేస్తా. ఇక తర్వాత మీ ఇష్టం. ఆయన అదృష్టం అమ్మా, చెప్పలేదు. పిల్లలు పడిపోయినా జ్యోతి? లేదు బావా, ఈ ఒగ్గుడికో ఇప్పుడే నీ పేరు మీద అర్చన వేయించుకొచ్చిన. ఎందుకే నీకు ఇన్ని కష్టాలు? నాకు పోటీ పెట్టినా కానీ నువ్వు పోటీ పెట్టుకునేవేంది? ఏం చేయాలి? నువ్వు హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి వెళ్ళి నాకు ఇక్కడ మనసు నడతలేపాయి. సరే తీయ, పిల్లలను చూడబుద్ధి అవుతుంది. 3 రోజులే పిల్లలను చూడక. ఇగో టిఫిన్ అయితే దీన్ని చూసేవాడిని తీసుకొస్తా. నువ్వు మంచిగా అయ్యి ఇంటికి పోతాం. ఇవాళ డాక్టర్ చెప్తే రేపు పొద్దుగాల తోలెత్తాడు కావచ్చు. అది తీయ, జర అయినాక తింటే తీయ. వేడి వేడి ఉన్నప్పుడే తిను బాగా ఉప్మా. అబ్బా, తినబుద్ధి అయితే లేదు నాకు. నాకు ఒక మాట ఇది. ఏం మాట? మాట లేదేం లేదు. రేపు నాకేమన్నా అయితే? అట్లా మాట్లాడకు బావా. ఏం కాదే, కానీ ఎప్పుడు పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి. అయినా డాక్టర్ చెప్పిండు కదా రేపు పోవచ్చు అని. కరెక్టేనే, కానీ ఎందుకైనా మంచిది ఒక మాట అయితే. ఒక మాట ఇస్తేనే నేను ఉప్మా తింటానే.
సరే చెప్పు బావా. చిన్నోడు మస్తు క్లేవర్ ఉన్నాడు. వాడు మొన్న అడిగిన కలెక్టర్ అవుతా అన్నాడు. వాడిని బాగా చదివించి కలెక్టర్ చేయాలి. బుజ్జి కూడా మస్తు క్లేవర్ ఉన్నది, డాక్టర్ అవుతా అన్నది. నాకేమన్నా అయితే అట్లా అనకు బావా. ఏ కట్టమన్నా చేసి వాళ్ళని పెద్ద చదువులు చదివించి వాళ్ళని ఒక పెద్ద స్థాయికి తీసుకుపోయి వాళ్ళకంటే ఎక్కువనా చేస్తా. నువ్వు మాట ఇచ్చినావు కదనే, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. నువ్వు ఎప్పుడు ఇట్లానే నవ్వుకుంటూ ఉండాలి బావా. సరే అండి. అయ్యో బావా ఏమైతుంది? డాక్టర్ డాక్టర్. అవునా, ఏమైతుంది? సారు అంత ఇట్లా ఏడుతుంది సారు, చూడు. సారీ అమ్మా, చనిపోయింది అమ్మా, తీసుకెళ్ళండి. బావా లేవు బావా, నువ్వు లేకపోతే నేను పిల్లల్ని ఏం పెట్టి చదవాలి బావా. నన్ను కూడా దేవుడు నీతో పాటు తీసుకుపోతే మంచిగా ఉండు బావా. లే బావా. బావా బావా. ఉన్నారా అమ్మ ఇంట్లో? చెప్పన్నా. 3 నెలలు అవుతుంది కిరాయి ఇయ్యక. మీ ఆయనకు గట్ల అయిందని చెప్పి 3 నెలలు ఆగినాం. ఇప్పుడు రేపటి వరకు ఇవ్వకుంటే ఇల్లు కాల్ చేయరాం. మీరు చూస్తారుగా అన్న పరిస్థితి, ఒక వారం రోజుల తర్వాత ఇస్తాం. వారం రోజులు కాదమ్మా, ఈరోజు సాయంత్రం వరకు డబ్బులు ఇవ్వకుంటే రేపు ఇంటికి తాళం వేసి సామాన్లన్నీ బయట వారేద్దాం. నాకు కూడా బతుకబుద్ధి అయితలేదు బావా. పిల్లలను చదివిపించి మంచి స్థాయి నుంచి తాను నీకు మాట ఇచ్చిన కాబట్టి బతుకుతున్నా. లేకపోతే నేను కూడా నీ దగ్గరికి వస్తా బావా. మా మమ్మీ ప్రిన్సిపల్ మేడం ఫీజు కట్టలేదని ఇంటికి పంపించింది. రేపటి నుంచి మేము స్కూల్కి వెళ్ళాం మమ్మీ. అయినా నువ్వు పొద్దుగాలే ఫోన్ చేసి చెప్పినాగా వారం తర్వాత కడతా పైసలని. ఎండ కొడుతుంది, పోయి గడు చెట్టు కింద కూర్చోపోరు. సారు నాకు ఒక 20,000 అవసరం ఉంది, అడ్వాన్స్ ఇయ్యరు. నేను పని చేసి తీరుపుతావి. అమ్మ ఇంతకుముందే మీ ఆయనకి 20,000 ఇచ్చినాం. పని ఖర్చుతో 10,000 రూపాయలు ఇచ్చినాం. అవి ఇవి 30,000 రూపాయలు అయినాయి. ఆ 30,000 కడితేనే నీకు అడ్వాన్స్ పైసలు ఇస్తా. 30,000 చేరదాకా రూపాయి కూడా మీ ఇష్టం అంటే పని చేయి, లేకుంటే లేదు. మీ ఆయన మా దగ్గర 5 ఏళ్ళ నుంచి సూపర్వైజర్గా చేస్తుండు కాబట్టి వేరే టామని పని చేయించి నిన్ను పనిలో పెట్టుకున్నా. మీకు దండం పెడతా సార్, ఒక 10,000 లేదమ్మా, నీ ఇష్టం అంటే పని చేయి, లేకుంటే లేదు. అంకుల్ మా మమ్మీని పండగకి తీసేయకూరి మేము రేపటి నుంచి స్కూల్కి వెళ్దాం. గవర్నమెంట్ స్కూల్ ఉండగా ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపిస్తున్నావు? ఏం చేయమంటావు సారు, దాంట్లో చదువు చక్కగా ఉండేది, ఆ స్కూల్ మంచిగా ఉండేవి, అందుకే ప్రైవేట్ దాంట్లో పోతుంది. అమ్మ అది ఒకప్పుడు. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత స్కూల్ అన్ని మారిపోయినాయి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఊరి మనబడి కింద పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టిర్రు. మంచిగా ఇంగ్లీష్లో బోధన చేస్తున్నారని మా పిల్లల్నే ప్రైవేట్కు బంద్ చేసి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నాం. చదివే కాదమ్మా, పెద్ద పెద్ద గ్రౌండ్స్ కట్టిర్రు, ఆటలు ఆడిస్తున్నారు, పాటలు పాడిస్తున్నారు, మంచి మంచి బట్టలు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, గుడ్డు పెడుతున్నారు, రాగి జావా ఇస్తున్నారు, టెక్స్ట్ బుక్స్ ఫ్రీ ఇస్తున్నారు, నోట్ బుక్స్ ఫ్రీ ఇస్తున్నారు. హాస్టళ్ళకి వెళ్తే మంచి మంచి బట్టలు ఇస్తున్నారు, సన్నబియ్యం భోజనం పెడుతున్నారు. వేలకు వేలు ఫీజులు కట్టుకుంటా ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకమ్మా పంపిస్తున్నారు? మంచిగా గవర్నమెంట్ స్కూల్కి పంపించండి. సరే సారు, గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంతమంది సౌకర్యాలు ఉన్నాయని తెలియక ప్రైవేట్ పంపడం ఈ రోజులు. రేపటి నుంచి మా పిల్లలు కూడా అలాగే పంపుతాం.